మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ సంవత్సరం మీరంతా ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు. దీంతో మీ బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఏమండోయ్, ఆగండి. ఎవరు కావాలి మీకు? నిన్ను కాదు రే బుద్ధులు. ఎక్కడ తెచ్చావురా? ఓరి ఇక్కడున్నావా? ఇంచక్క ముందు బెంచీలో కూర్చోక తాళ తిక్క వెధవా. ఏమిట్రా? ఊరుకోవడం ఏమిట్రా? నేను ఆ దర్జీ వెధవ దగ్గరికి వెళ్ళి నువ్వు కొత్త బట్టలు తెచ్చేలాగా ఇటు బరిగెట్టుకొచ్చేసావు. దూందూడుకు సన్యాసి. ఇదిగో పుట్టినరోజు పూట కొత్త బట్టలు కట్టుకోకుండా ఇలా పాత మంగళాలు తిరిగితే లక్ష్మీదేవి కోపం వస్తుంది తెలుసా? ఆవిడ కోపం వచ్చి సరస్వతీదేవితో ఒక్క మాట చెప్పిందంటే నువ్వు పరీక్షలు తప్పి తగలడతావు. అందుకని నీ పేర గుళ్ళోకి వెళ్ళి సహస్రనామం పూజ చేయించి వచ్చాను. తెలిసిందా? ఇందా ముందురా. పట్టు. నువ్వు వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. పిజ్జా నా పిండా కూడా లే. ఇవి కట్టుకో. ఇవి కట్టుకుని నా కాళ్ళ దండం పెడితే నేను ఎత్తున్న 4 అక్షంతలు వేసి నా దారి నేను ఇంటికి పోతాను. కట్టుకో. ఇక్కడ ఇక్కడే ఓర్ని సిగ్గు చిముడా ఇదే. ఇదిగో అమ్మాయిలు చూడండి, కాసేపు అటు కళ్ళు మూసుకోండమ్మా అందరూ. రే త్వరగా కట్టుకోరా. అవతల పొయ్యి మీద పప్పేసి వచ్చాను, అది మాడి మంగళం అయిపోతుంది. ఇక్కడ ఎలా వేసుకుంటానే బాబు? సాయంకాలం ఇంటికి వచ్చి వేసుకుంటాను కానీ సాయంత్రానికి అమావాస్య వచ్చేస్తుందిరా. అమావాస్య పూట కొత్త బట్టలు కట్టుకుంటే అన్నం అమ్ముకున్నంత మహాపాతకం వస్తుంది. వేసుకో. రామకృష్ణ పాపం పెద్దవాడు అంతగా చెప్తోందిగా, పోనీ బాత్రూమ్ లోకి వెళ్ళి మార్చుకురా. అది నీ మోహన్ దాగలయ్యా. నువ్వు నాకు మహా బాగా నచ్చావయ్యా. మాస్టర్ చూస్తున్నారుగా, వెళ్ళు. ఇదిగో మాస్టారు, నువ్వు ఎంత బాగా పాఠం చెబుతున్నావో చూస్తాను. ఒక్క శ్లోకం చదివి దాని అర్థం చెప్పు. నేను తెలుగు మాస్టర్ని కాదు బామ్మగారు, సైన్స్ మాస్టర్ని. పోనీ ఆ సైన్స్ లోనూ శ్లోకం చదివి వింటాను. నేను రావడం ఏంట్రా తింగర్స్ నాచి? నువ్వే ఇటు వచ్చి కొత్త బట్టలు నలుగురికి చూపించు. చంపేస్తానంతే. ముక్కు మీద కోపం సొంటకి ఉండు, వస్తున్నా. ఏమిట్రా? ఉరే ఉరే అయ్యో నెమ్మదురే. చూడండి చూడు, నీట్గా గుర్తు తెచ్చాడు చూడు. వాడు నీ వయసు వాళ్ళకి జాకెట్లు జోబు రుమాలు కొట్టడానికి తప్ప మాకు ప్యాంట్లు కొట్టడానికి పనికిరాడని చెప్తే వినా చూడు. ఇప్పుడు ఏమైందిరా? కాస్త బిగుతుగా ఉన్నాయంతే. ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఇంగ్లాండ్ మహారాజులా ఉన్నావు. ఇంగ్లాండ్ మహారాజులా కాదు, అమెరికాలో అడుక్కు తినేవాళ్ళ తగలెట్టాను. అయ్యో అయ్యో అవేం మాటలు రా. పుట్టినరోజు పుట్ట అప్రాచు కుంక. రా అయ్యో నా కాళ్ళకు దండం పెట్టి జీవిస్తాను. అలా మూలకెళ్ళి కాకుంటాను రా పిచ్చుకుంక. రా వచ్చి దండం పెట్టు. క్షమించు బామ్మ, నేను అశక్తుడిని, నేను ఒంగోలేను. నో మరి రాధగారు ఒక్క నిమిషం. చూడండి, మా బామ్మ పెద్ద ఆవిడే, ఆవిడ చేదస్తా ఆవిడది. ఆవిడ మాట కాదనలేక నిన్న బట్టలు వేసుకున్నాను కానీ బా ప్లీజ్ నన్ను చూసినప్పుడు అలా నవ్వకండి, చులకనైపోతాను. ఏం చేయమంటారు? మిమ్మల్ని చూడగానే మీ టైట్ డ్రెస్ గుర్తొస్తుంది. అది మాత్రం గుర్తు చేసుకోకండి ప్లీజ్. నా వల్ల కావడం లేదండి. పోనీ ఓ పని చేయండి, నేను కనబడగానే ఏదైనా పాత సినిమాలో సీరియస్ సీన్ గుర్తు తెచ్చుకోండి, అప్పుడు నవ్వురాదు. సరే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హలో రాధగారు. ఊరినాయను, ఇదేమిటి అడ్డంగా వచ్చి నిలబడ్డారు? ఏమయ్యా అమ్మాయి ఏడిపిస్తున్నావేంటి? నేనా? లేదండి, నేను ఏడిపించడం ఏమిటి? ఆ పిల్ల పక్కకు నువ్వు బండి తెచ్చప్పడం మేము చూస్తూనే ఉన్నాం. ఏదో వంకర మాట అనుంటావు, ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది. తల్లి తోడండి, నేనేమనలేదు, నిజం. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే పైవర్సి పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. అలాగేనండి, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు లేను, పళ్ళు కాపాడుకుంటారు. థ్యాంక్స్. హలో రామకృష్ణ గారు. మీకు నవ్వు వస్తే నవ్వండి రాధగారు.
మీరు దాన్ని ఆపుకోవడం కోసం ఏవేవో కథలు గుర్తు చేసుకుని కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటే జనం నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా పళ్ళు పీకేస్తామని ఒళ్ళు చీరేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు నవ్వేసేయండి ప్లీజ్. నో, నవ్వేసేయండి. లా రాధా, ఏమిటి అంతగా మురిసిపోతున్నావు? ఏమీ లేదు. సరే, ఏం జరిగిందో నాకు చెప్పదు గాని అతను ఎవరో చెప్పు. అతనంటే? అతనే నీకు మాటి మాటికి గుర్తొచ్చి నిన్ను మురిపింప చేస్తున్నాడే, ఆ డ్రీమ్ బాయ్ రామకృష్ణ కదా. నువ్వెలా తెలుసుకున్నావు? పిచ్చిదాన, ప్రేమలో పీకలోతు మునిగిపోయిన దాన్ని, రేప మాప రాజాని పెళ్లి చేసుకోబోతున్న దాన్ని. ఇప్పుడు నువ్వున్న స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే ప్రేమకు తొలి మెట్టు. ఆ మెట్లో మనకి నచ్చిన మనిషి పదే పదే గుర్తొస్తాడు. రెండో మెట్లో మెల్లిగా ఇద్దరి మధ్య డైలాగ్ మొదలవుతుంది. మూడో మెట్లో ఇద్దరి చేతులు కలుస్తాయి. నాలుగో మెట్లో ఇద్దరి పెదవులు కలుస్తాయి. ఐదో మెట్లో చాలు ఆపు. అవును, ప్రస్తుతం నువ్వు ఎన్నో మెట్లో ఉన్నావు? నాలుగో మెట్లో. అక్కడితో ఆగు. పెళ్లికి ముందే ఐదో మెట్టెక్కకు. ఏ సారథి, నువ్వు సరోజని లవ్ చేసావు కదా? అవును. ఏ నువ్వు తనను లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి ఫస్ట్ టైం ఎలా తెలియజేసావురా? ఓ చిన్న డ్రామా ఆడాను గురు. ప్రేమలేఖ నేను రాస్తే నా రైటింగ్ గుర్తుపట్టి గొడవ పెడుతుందేమోనని చెయ్యి దెబ్బతిన్నట్టుగా ఒక గుడ్డ చుట్టుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకోటితో ఇలా నిన్ను ఫలానా సారథి వేరగా ప్రేమించేస్తున్నాడని ఉత్తరం రాయించాను. ఆగానే నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళిపో. ఓకే. సారథి గారు చేసినట్టే నేను చేస్తే ఇదిగో బాబు ఇట్రా, కూర్చో. నా చెయ్యి కాస్త దెబ్బ తగిలింది. ఏమైంది? అది పొరపాటున రైలు ఇంజన్ కింద పడి నలిగిపోయింది. నేను అర్జెంట్గా ఉత్తరం రాయాలి, రాసి పెడతావా? చెప్పండి. డియర్ రాధారాణి. ప్రేమలేక? అవును. మొదటి ప్రేమలేక? అదే. అయితే ఇంకేం చెప్పండి, నేను రాసిస్తాను. నీకు ప్రేమ లేఖ రాయడం వచ్చా? మా బాబాయ్కి మా మావయ్యకి కొన్ని వందల ప్రేమలేఖలు రాశానండి బాబు. కొందరు లవ్ లెటర్ ని లీవ్ లెటర్ లా రాస్తారు, ఇంకొందరు ఉద్యోగానికి అప్లికేషన్ లా రాస్తారు. అబ్బే అది పద్ధతి కాదు. నేను మీకు రాసిస్తాను చూసుకోండి. నేను ప్రేమలేఖ రాశానంటే అవతల పిల్ల తక్కువ ప్రేమలో పీకలోతు మునిగిపోవాల్సిందే. బాబు ఆ పని చేసి పెట్టు. మా ఇద్దరికి పెళ్ళై పిల్లాడు పుడితే వాడికి నీ పేరే పెట్టుకుంటాం. ఇంతకీ నీ పేరేంటి నాయనా? లవ్ కుమార్. లవ్ కుమార్. ఆహా, నువ్వు ఇంతటి ప్రయోజకుడు అవుతావని మీ అమ్మా నాన్న ముందే ఎలా తెలుసుకున్నారు? నీకు ఆ పేరు పెట్టారు? రాధారాణి కదండి మన డార్లింగ్ పేరు. రాధారాణి నా డార్లింగ్ బాబు. ఆవిడే నీకు అక్కలాంటిది. రాయ్. గురు ఇక్కడ ఇక్కడ కూర్చున్నావేటయా? ఏం చేయను, మీరు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి ఓ సాంగ్ వేసుకున్నారు. మరి ఉత్తరం ఏది? ఇంతసేపా ఎప్పుడో రాసి పోస్ట్ డబ్బాలో పడేశాను. వెరీ గుడ్. అంటే రేపు ఈ పాటికి ఉత్తరం రాధారాణి చేతుల్లో ఉంటుందన్నమాట. ఓ గాడ్.